ఇంద్రకీలాద్రిపై ఇవాళ భవానీ దీక్షల విరమణ, మహాపూర్ణాహుతితో ముగింపు ఉత్సవాలు. చివరి రోజు సందర్భంగా వీఐపీ దర్శనాలకు బ్రేక్. ఉభయ సభల్లో బీజేపీ సభ్యులకు విప్ జారీ. డిసెంబర్ 15 నుండి 19 మధ్య సభలో ఉండాలని ఆదేశం. కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం. బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చినా తమిళనాడులో గెలవలేరు. జాతీయ పార్టీలు మమ్మల్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం, అవమానిస్తే తరిమి కొడతామన్న స్టాలిన్. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం, గాలిలో దుమ్ము ధూళితో జనం ఉక్కిరిబిక్కిరి. నోయిడాలో దట్టంగా పొగమంచు, ఢిల్లీ ఎన్సీఆర్ హైవేపై కమ్ముకున్న చీకట్లు, దారి కనిపించక వాహనదారుల ఇబ్బందులు. ఢిల్లీలో 450 పాయింట్లకు పైగా AQI నమోదు, విమానాల రాకపోకల్లో అంతరాయం, పొగమంచుతో 10 గంటలు ఆలస్యంగా అనేక రైళ్లు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ లైన్ క్రాస్ చేస్తే తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ ఒక బిగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. మరి ముఖ్యంగా 3 స్టార్ 5 స్టార్ హోటళ్లు, క్లబ్స్, పబ్స్, బార్లు, రెస్టారెంట్ యాజమాన్యాలు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అంతేకాదు, ఈసారి కొత్తగా స్నిపర్ డాగ్స్ న్యూ ఇయర్ డ్యూటీ ఎక్కబోతున్నాయి. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు నగరం సిద్ధమవుతోంది. స్టార్ హోటళ్లు మొదలుకుని పబ్బులు, రెస్టారెంట్లు, ఫామ్ హౌజ్ల యాజమాన్యాలన్నీ యమ గ్రాండ్ గా ఈవెంట్స్ జరపడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టాయి. అయితే ఈసారి న్యూ ఇయర్ జరుపుకోవాలంటే పక్కాగా కొన్ని రూల్స్ పాటించి తీరాల్సిందే అంటున్నారు నగర పోలీసులు. మరి ఈవెంట్స్ చేయాలంటే 15 రోజుల ముందుగానే పర్మిషన్ కూడా తీసుకోవాలట. అలాగే ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు కంపల్సరీ చేశారు. ఈవెంట్స్ లో అసభ్యత, అశ్లీలత అస్సలే ఉండకూడదు. కాదు కూడదు, ఇష్టం వచ్చినట్టు ఈవెంట్స్ చేస్తాము అంటేనా దబ్బిడి దిబ్బిడే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సౌండ్ సిస్టమ్ విషయంలో కూడా వెరీ కేర్ఫుల్ గా ఉన్నారు పోలీసులు. అవుట్డోర్ లో రాత్రి 10 గంటల తరువాత సౌండ్ సిస్టమ్ నిషేధించారు. ఇండోర్ లో మాత్రమే రాత్రి 1 గంట వరకు అనుమతిచ్చారు. మరీ ముఖ్యంగా ఈవెంట్స్ లో మైనర్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టకపోతే ఈవెంట్ నే క్యాన్సిల్ చేసేస్తారు. ఇటు లిక్కర్ విషయానికొస్తే ఎక్సైజ్ శాఖ ఇచ్చిన టైం వరకే అమ్మకాలు ఉంటాయని తెలిపారు. క్రాకర్స్ కాల్చడం కూడా పూర్తిగా నిషిద్ధం. ఇక జనాల విషయానికొస్తే మద్యం తాగి వాహనం నడిపారనుకోండి, తాట తీసేస్తామంటున్నారు పోలీసులు. 10,000 రూపాయల జరిమానాతో పాటుగా 6 నెలల జైలు శిక్ష, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారట. మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఓనర్ల భరతం పడతామన్నారు. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ విషయంలో కూడా కఠినంగా ముందుకు వెళతామన్నారు. షీ టీమ్స్ నిఘాతో కేటుకాళ్ల పని పడతామన్నారు. ఇక మత్తుగాళ్ల తుక్కురాయి కొడతామన్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయితో దొరికారా మీ గుండు పగలగొడతామంటున్నారు పోలీసులు. అంతేకాదు, డ్రగ్స్ ముఠాలు గుట్టు రట్టు చేసేందుకు ఈసారి స్నిపర్ డాగ్స్ ని రంగంలోకి దించబోతున్నారు. మొత్తంగా మునిపటిలా కాదండోయ్, ఈసారి మరింత అప్డేటెడ్ గా ముందుకు వెళుతున్నామంటున్నారు పోలీసులు. రూల్స్ ప్రకారం నడుచుకోకపోతే బెండు తీస్తామంటున్నారు.